ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. పిల్లరా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్నే ఘనపరుస్తూ ఉన్నా. ఆలస్యము అద్భుతము కోసమే ఈ అంశం. ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చిన అంశం ఏంటంటే యేసుని స్వరం ద్వారా ఆలస్యము అద్భుతము కోసమే. మళ్ళీ వినండి, ఆలస్యము ఎందుకు అయ్యిందంటే ఒక అద్భుతం జరగబోతుందని అర్థం. చాలాసార్లు మనం అనుకున్న కొన్ని జరగవు, ఆలస్యం అయిపోతుంటే బాగా అప్పుడు మనకు విసుకొచ్చేస్తుంటుంది. ఇంకా జరగలేదేటి, ఎన్నాళ్ళు బట్టి మేము ఎదురు చూస్తున్నాం, ఎన్నాళ్ళు బట్టి మేము ఇలా కనిపెడుతూనే ఉన్నాం. చర్చి కట్టాలనుకుంటున్నాం, కట్టలేకపోతున్నాం. ఇల్లు కట్టాలనుకుంటున్నాం, కట్టలేకపోతున్నాం. పెళ్లి చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. ఏంటి ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుడు అనేది ఏంటంటే ఆలస్యము అద్భుతం కోసం. యోహాను సువార్త 11:4 శిష్యులు వచ్చి అంటారు, బోధకుడా, నువ్వు ప్రేమించిన కుటుంబంలో శోధన వచ్చింది. లాజరు అనే అతను బహు బాధపడుతున్నాడు వ్యాధితో అన్నప్పుడు ప్రభు అంటాడు, ఆ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని మహిమ కోసం వచ్చింది. కాబట్టి ఇంకో 4 రోజులు ఉందాం అంటాడు ఆయన. బాగా వినాలి ఈ మాట. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? వెంటనే బయలుదేరి వెళ్ళాలి కదా. తనకి ఇష్టమైన కుటుంబం, తను ప్రేమించిన కుటుంబం, ఆ కుటుంబం అంటే యేసయ్య చాలా ఇష్టం. మరి వెంటనే ఎందుకు వెళ్ళలేదు? 4 రోజులు ఎందుకు ఆగి వెళ్తున్నాడు? ఈ విషయం గమనించాలి. వెళ్ళాలి కదా వెంటనే, ఎందుకంటే ఆ కుటుంబం ఆయనకి చాలా ఇష్టమైన కుటుంబం, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, వాక్యాన్ని హృదయంలో దాచుకుంటున్న కుటుంబం. అటువంటి కుటుంబాన్ని ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడు? ఒకసారి మనం ఆలోచించాం. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తాడు, కావాలని చేస్తాడు ఆయన. ఏమండి వినాలి, ఆలస్యం చేస్తాడు. మనం ఎందుకు ఆలస్యం అయిందనే దానికన్నా మేము అద్భుతం చూడబోతున్నాం అనే నమ్మకం మనకు ఉండాలి. ఆలస్యం అద్భుతం కోసమే, మాకు అద్భుతం జరగబోతుంది. ఆలస్యం అయినా సరే అబ్రహాం కనిపెట్టాడు, కొన్ని సంవత్సరాలు కనిపెట్టాడు, ఎదురు చూశాడు. దేవుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బిడ్డ పుట్టలా. ఇంచుమించు 25 సంవత్సరాలు కనిపెట్టేశాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక అద్భుతం జరిగింది, ఇస్సాకు పుట్టాడు. పిల్లరా, ఈ ఉదయకాలం ఒకవేళ నీ జీవితంలో ఎన్నాళ్ళు అని అనుకునే బదులు ఒక అద్భుతం జరగబోతుందని కనిపెట్టు. ఆ అద్భుతం జరిగినప్పుడు దేవుడిని ఎంతో స్తుతించి ఆరాధించి గణపరచగలం. ఎందుకు ఆలస్యమైంది? ఎందుకు ఆలస్యం అవుతుంది? అది కేవలం దేవుని అద్భుత కార్యం జరగటానికి. మరి లాజరు బాగోలేనప్పుడు కబురు పెట్టినప్పుడు వెంటనే వెళ్లాల్సిన ప్రభు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి కదా. పైగా అంటాడు, కొన్ని దినాలు ఆగి వెళ్దాం, లేక కంగారు లేదులే అంటున్నాడు ఆయన. ఆయన కంగారు లేదంట. చూడండి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఏం పర్లేదులే అంటున్నాడు, పైగా మహిమ కోసం వచ్చింది అంటున్నాడు. గమనించాలి ప్రియులారా. ఎవరైనా పాస్టర్ గారిని ఇంటికి రండి ప్రార్థన చేయమంటే కంగారు లేదులే 2 రోజులు ఆగి వెళ్దామంటే ఆ సంఘస్థులు ఏం చేస్తారంటే ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు పిలవగానే రావాలి కదా, మన పాస్టర్ అన్నవాడు రాలేదని చెప్పేసి వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. ఈ దినాలు అటువంటి ఓర్పు సహనం ఉండదు. ఇంకా ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఆ సంఘం. ఈ దినాల్లో సంఘాలు మారడం ఎక్కువైపోయింది, పాస్టర్లు మార్చేయడం ఎక్కువైపోయింది. మా పలానా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు అంటాం కుదరట్లే. ఎంతమంది పాస్టర్లు ఏమండి, ఎన్ని సంఘాలు, వీళ్ళు బతుకంతా తిరగడమే స్థిరం లేక. పిల్లరా, గమనించాలి. మన జీవితాల్లో కూడా మనం ఓర్పుతో కనిపెడితే అద్భుతం చూస్తాం. ఎందుకు చూడం? ప్రభు అంటాడు కదా, ఆగుదాం, చూద్దాం, మహిమ జరుగుతుంది, అద్భుతం జరుగుతుందని. లాజరు బాగోలేనప్పుడు ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా? తలకో మాట అంటారు. ఏమ్మా, ఎప్పుడు వచ్చాయని మీ ఇంటికి ఎందుకు రాలేదు? ఎప్పుడు మీ ఇంటికి వచ్చి పలకరించోడు, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏమైపోయాడైనా? రాడా? మరి మీరు నమ్ముకున్నారు కదా ఇన్ని అని. బహుశా ఊళ్ళో వాళ్ళు సూటి మాటలు ఎన్నో అని ఉంటారు. నన్ను కూడా అంటారు, దేవుడు నమ్ముకున్నావు కదయ్యా, ఇంకా చర్చి కట్టలేకపోతున్నావు. దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంకా పెళ్లి చేయలేకపోతున్నావు. దేవుడు నమ్ముకున్నావు కదయ్యా, అప్పులు తీర్చలేకపోతున్నావు అని కొంతమంది మన ప్రశ్నలు వేస్తారు. వాళ్ళకి తెలియదు మన దేవుడు ఆలస్యమైన అద్భుతం చేస్తాడని. ఉదయకాలం ఆలస్యము అద్భుతం కొరకే అనే సంగతి నువ్వు గమనించు. ఎందుకు నీకు ఆలస్యం అవుతుందంటే ఒక అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు. ఈ ఉదయకాలం ప్రియులరా, కనిపెట్టండి, ఎదురు చూడండి, తొందరపడిపోవద్దు. దేవుడు చేస్తాడు. ఒక ఆలస్యం అయిందంటే ఒక అద్భుత కార్యం త్వరలో చూడబోతున్నావు.
ఆలస్యమైందంటే ఒక అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు. ఎన్నాళ్ళండి అని నువ్వు అనొచ్చు. ఎన్నాళ్ళైనా ఎదురు చూడాలి. ఎందుకంటే చేసేది ఆయన కాబట్టి ఆలస్యమైన అద్భుత కార్యం నువ్వు చూడగల. ఉదయకాలం ఒకవేళ కంగారు పడి తొందరపడద్దు. ఏమ్మా ఏమైపోయాడు? మరి అమ్మా మీ ఇంటికి వచ్చాయని ఏమైపోయాడు? మార్తమ్మా మీ ఇంటికి ఎప్పుడూ వస్తాడు కదా ఒక ఆయన, ఇంట్లో కూర్చుంటాడు కదా, కాఫీ టీలు ఎడతావు కదా, ఇడ్లీలు ఎడతావు కదా, హడావిడి చేస్తావు కదమ్మా మార్త. మరి ఆ కాళ్ళ దగ్గర కూర్చుంటావు కదా, ఏమైపోయాడు ఇప్పుడు రాడే అని కొంతమంది అనొచ్చు. మనల్ని కూడా అంటారు. దేవుడు నమ్ముకున్నాడు, నిన్న చూసినా ఎప్పుడు ఇది దరిద్ర బతుకుతున్నాడు. దేవుడు నమ్ముకున్నాడు, ఎప్పుడు చూసినా వీడికి స్థిరం లేదు. దేవుడు నమ్ముకున్నాడు, ఎప్పుడు చూసినా వీడు ఇలాగే ఉంటున్నాడు. దేవుడు నమ్ముకున్నాడు, వీడికి సరైన ఇల్లు లేదు. దేవుడు నమ్ముకున్నాడు, సరైన వసతులు లేవని కొన్నిసార్లు మరి మనల్ని అంటారు కొంతమంది. నన్ను అన్నారు, కానీ దేవుడు ఇచ్చాడు. ఆలస్యమైన అద్భుత కార్యం నాకు చేశాడు. మీకు చేస్తాడు, అందరికీ చేస్తాడు. ఆలస్యము అద్భుతం కోసమే. కంగారు పడొద్దు. కొంతమంది బిడ్డలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వయసు అయిపోతుంది ఇంకా పుట్టట్లేదు, వయసు అయిపోతుంది ఎన్నాళ్ళు అని అనుకుంటారు. ఎన్ని సంవత్సరాలైనా గర్భం వచ్చేది ఆయనే. శారకి ఇచ్చాడు కదా, 90 సంవత్సరాల వయసులో తల్లిని చేశాడు ఆయన. అది ఆశ్చర్యం. ఆలస్యం అద్భుతం కొరకే ఆశ్చర్యం అండి. అంత వయసులో బిడ్డను ఎలా కనగలదు? దానికి శక్తి ఎవరిచ్చారు? ప్రభువే ఇస్తాడు. ఆలస్యం చేసాడంటే అద్భుతం చేస్తాడు. అద్భుతం మనకు తెలియదు ఎలా జరుగుతుందో. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకులో కూడా ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నావు త్వరలో. కంగారు పడొద్దు, నిరాశపడొద్దు. గుర్తుంచుకోండి, ఆయన చేస్తాడు, చేసి తీరుతాడు. ఆలస్యము అద్భుతం. ఆలస్యం అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. మార్త ఏమైందమ్మా, మరియా ఏమైందమ్మా అని ఊళ్ళందరూ కోడుకోవద్దు. ఇలా చనిపోయాడు లాజరు. ఇంకా మాటలు పెరిగిపోయినాయి, రకరకాల మాటలు, ఇంకా ఎక్కువ మాటలు అయిపోయినాయి. ఆయన వచ్చేసాడు. మార్త అంటది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి నా సహోదరుడు చావకుండా. యోహాను 11:4 ఏముందంటే, దేవుని మహిమ జరుగుతుంది ఎల్లక్కర్లేదు అన్నాడు ఆయన. ఇక్కడ ఈవిడంటే నువ్వు ఉంటే గొడవ లేకపోయినా కదా మాకు, నువ్వెందుకు రాలేదు? నీ ఉండి నీడలా నా సహోదరుడు చావకుండాను. ఎంత పని చేసావా అని ఇంకో మాట అంటది. అయినను, వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ అండి నిజంగా. అయినను నీవు దేవుడిని ఏది అడిగితే జరుగుతుంది నమ్మకం మాకుంది. దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం. ప్రభు ఆలస్యమైనా నాకు అద్భుతం చేస్తాడని చూసారా, అది విశ్వాసం, అది నమ్మకం. కొంచెం ఆలస్యమైనా దేవుడు చేస్తాడు, ఎందుకు చేయడు? చేసేవాడు ఆయన కదా. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సిద్ధపడు. ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు. ఆలస్యమైనా తొందరపడద్దు. ఉద్యోగం లేదా, ఆలస్యమైనా ఉద్యోగం వస్తుంది. ఇల్లు కట్టలేకపోతున్నావు, ఆలస్యమైన మంచి ఇల్లు కడతావు. వివాహం అవ్వట్లేదా, ఆలస్యమైన వివాహం జరుగుతుంది. అప్పులు తీరట్లేదా, ఆలస్యమైన దేవుడు అప్పులు తీర్చేస్తాడు. స్వస్థత రావట్లేదా, ఖచ్చితంగా ఆలస్యమైన ఆ కార్యం జరుగుతుంది. ఓపికతో కనిపెట్టు. ఆలస్యమే, తప్పదు, కొన్నిసార్లు కనిపెట్టాలి. దేవాలయం దగ్గర ఎన్నో సంవత్సరాలు బట్టి కనిపెట్టాడు. పుట్టుకతో కుంటోడు ఎన్నో సంవత్సరాలు బట్టి కనిపెట్టాడు. జరిగింది కార్యం. ఉదయకాలం ఈ మాట్లాడిన ప్రతి బిడ్డ విశ్వాసం ఉంచు. ఆలస్యము అద్భుతం కోసమే. ప్రభు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. షేర్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ తోడుగా ఉంటాడు. ఆమేన్.